ఇప్పుడు చెప్పండి, 10 ఏళ్ళు గడిచినా ఒక రూపాయి పెరగలేదు 2004 2014 మధ్యలో. మరో 10 ఏళ్లలో 200 4000 దాకా వచ్చేసింది. బహుశా భారతదేశంలో ఇంత పెన్షన్ ఇచ్చే రాష్ట్రాలు ఎక్కడ లేవు. ఏ ప్రభుత్వంలోనే మీరు చూడండి ఇంత పెన్షన్ ఇచ్చే రాష్ట్రాలు లేవు. ఇప్పుడు చెప్పండి, అన్ని కులాల నా వృద్ధులకు వితంతులకు సమాజంలో ఉండబడి పేదలకు ఇది అందుతున్నట్టే కదా. ప్రతిపక్షాలు ఏమైనట్టు? పాలకులకు మనసుంటే ఎందుకు పెంచలేదు? ఓట్లు వేయించుకోవడానికి ముసలోళ్ళని తీసుకెళ్ళి ఓట్లు వేయించుకునే ఈ పార్టీలు ప్రభుత్వాలు వాళ్ళ సంక్షేమం గురించి ఎందుకు ఆలోచించలేకుండా పోయినరు అని అంటే ఎవరు ఆలోచించలేదు. కానీ ఎంఆర్పిఎస్ ఆలోచించి కృతజ్ఞత, వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి మనందరూ తెలుసు. ప్రతిపక్షాలు ఎక్కడ ఫెయిల్ అయినో చెప్తున్నా నేను. ఎన్టీ రామారావు ఇచ్చిన బియ్యం కోట ఎంత? ఒక్కొక్కరికి 5 కిలోలు ఇచ్చాడు. చెక్ చేసుకోండి. ఎన్టీ రామారావు గారు ఒక్కొక్కరికి పేదలకు 5 కిలోల బియ్యం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని 4 కిలోలు చేశాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో 4 కిలోలు చేసినప్పుడు ప్రతిపక్షం కాంగ్రెస్ అడగాలి కదా. అంటే ఎన్టీ రామారావుతో అధికారం తీసుకున్న మీరు మళ్ళీ ఆయన ఇచ్చిన బియ్యం కోట నువ్వు ఎందుకు తగ్గిస్తావని అనాలి కదా. ఎవరు అనలే. ఆయన 9 ఏళ్ళు 4 కిలోలే అమలు చేశాడు. 1 కిలో తగ్గింది. పోని చంద్రబాబు నాయుడు 4 కిలోలు చేసిన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మళ్ళీ అధికారంకి వచ్చింది. వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు. రాజశేఖర్ గారు, రోషయ్య, కిరణ్ కుమార్ గారు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమన్నా ఆ 4 కిలోలపై 5 కిలోలు అయిందంటే కాలే. కానీ వాళ్ళు 6 కిలోలు అయినాయిగా. కారణం ఏంటి? వృద్ధుల వితంతుల కోసం తిరుగుతున్న రోజుల్లో కొత్తూరు అనే గ్రామం ఉన్నది, రాయపర్తి మండలం, వరంగల్లో. కొంతమంది ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి, అన్న నువ్వు అన్ని చేస్తున్నావు కానీ ఈ తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరిగేటట్టు చూడవచ్చు కదా, లేకపోతే మనం బయట కొనాల్సి వస్తుంది, ఎంతో కొంత పెరగాలి కదా అని అన్నప్పుడు వాళ్ళ కోసం చేసిన పోరాటమే ఆకలి కేకల పోరాటంగా మారింది. తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరగాలని చెప్పి ఆకలి కేకల పోరాటం ఫలితమే 4 కిలోలపై 6 కిలోలకు వచ్చేసినాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎంఆర్పిఎస్ తమ లక్ష్యమైన వర్గీకరణ కోసం కొట్లాడుతున్నప్పుడు సమాజం ఎంఆర్పిఎస్కి అండగా నిలబడ్డది. తిరిగి సమాజంలో అన్ని వర్గాల పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ఉద్యమాలు కూడా చేయాలని చెప్పి చేసిన ఫలితం మనకు ఆరోగ్యశ్రీ కార్డు, మనకు వికలాంగుల పెన్షన్లు, మనకు వృద్ధుల వితంతులు ఇతరాతర పెన్షన్లు, తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట. ఒక విషయం చెప్తున్నా నేను, ఏ దళిత బిడ్డ, ఏ పేద బిడ్డ, ఏ కులం బిడ్డ అత్యాచారాన్ని కూడా చంపబడ్డా మనకు బాధే. మహిళల హత్యలు అత్యాచారాలను మనం ఖండించాల్సింది. ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నా ఖండించాల్సింది. ఈ తెలుగు నేల మీద హత్యలు అత్యాచారాలు కొత్త ఏం కాదు, జరుగుతూనే ఉన్నాయి, దేశంలో జరుగుతున్నాయి, మనం చూసాం. కానీ ఒక సంఘటన మీద ఎన్కౌంటర్ జరిగింది. ఈడ ప్రియాంక రెడ్డి ఘటన మీద ఎన్కౌంటర్ జరిగింది. ప్రియాంక రెడ్డి ఘటన మీద అందులో నిందితులు అనబడుతున్న 4 పిల్లల్ని తీసుకెళ్లి చంపారు. అందులో ఒక ముస్లిం బిడ్డను, 3 బీసీ బిడ్డలను ఎన్కౌంటర్ చేశారు. మనం చూసాం. దాని కారణం వాస్తవానికి పరిష్కారం ఎన్కౌంటరే అనుకుంటే చట్టసభలో శిక్షలు పడాల్సి, చట్టం ద్వారా రాజ్యాంగ శిక్షలు పడాల్సిందే. శిక్షలు ఆలస్యం కాకుండా చేయడంలో రాజ్యాంగం, పోలీస్ యంత్రాంగ పాత్ర పోషించాల్సిందే, న్యాయస్థ పాత్ర. కానీ ఎన్కౌంటర్ పరిష్కారం అవుతే ఎన్కౌంటర్ ఇక్కడనే ఎందుకు జరిగింది? ప్రియాంక రెడ్డి ఘటన కావాలనే ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది? 3 బీసీ, ఒక ముస్లిం పిల్లని ఎందుకు చంపారు? ప్రియాంక రెడ్డి ఘటన కంటే 3 గంటల ముందు వరంగల్లో మానస్ యాదవ్ అత్యాచారం కూడా చంపబడ్డది. ఏ పత్రిక, ఏ ఎలక్ట్రానిక్ మీడియా దాన్ని వార్తగా చూపించలే. ఏ ప్రధాన రాజకీయ నాయకుడు అక్కడికి వెళ్ళలే. ప్రియాంక రెడ్డి కుటుంబం దగ్గరికి వెళ్ళింది, సానుభూతి, సహకారం ఏదో చెప్పేసింది, పోవాల్సిందే. ప్రియాంక రెడ్డి కంటే 3 గంటల ముందు మానస్ యాదవ్ చంపబడుతుంది, అత్యాచారం కూడా చంపబడుతుంది. ప్రియాంక రెడ్డి కంటే 3 రోజుల ముందు టేకు లక్ష్మిది, ఒక దళిత బుడగజంగాల బిడ్డ, దారుణంగా సామూహిక అత్యాచారం గురై అసిఫాబాద్ కాడ చంపబడుతుంది. అక్కడికి ఎవరు వెళ్ళలే. ఏ వార్త ప్రధానంగా దాన్ని తీసుకురాలే. మీ అందరూ తెలుసు, అత్యాచారాలు చేసి చంపిన వాళ్ళను ఎన్కౌంటర్ ద్వారానే చంపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ఈ 3 ఘటనల కంటే ముందు ఒక 2 నెలల ముందే హాజీపూర్లో శ్రీనివాస్ రెడ్డి 3 బాలికల్ని నెల అత్యాచారాన్ని చంపి బాయిల పడేసిన విషయం మనకు తెలుసు. హాజీపూర్లో, మన దగ్గరనే ఉంది హాజీపూర్. 3 ఘటనలు. ముక్కుపచ్చలారని బిడ్డలు వాళ్ళు.
10-12 సంవత్సరాలు ఉన్న బిడ్డల్ని లిఫ్ట్ తరాన్ని ఎక్కించుకొని తీసుకెళ్లి దుర్మార్గంగా అత్యాచారాన్ని చంపి బాయిలు వేసాడు. ఎవరికి తెలియదు. 1-2 జరిగినాయి, 3 జరిగినాక ఇక దాన్ని దృష్టి పెట్టుకొని బయటకు వచ్చేసాను. ప్రియాంక రెడ్డి కంటే ముందే ఒక్కడే 3 చంపిండు. ఇక్కడ ఒక అమ్మాయిని 4 చంపిండ్రు. ప్రియాంక రెడ్డి కోసం 4 ఎన్కౌంటర్ చేశారు కదా, మరి 3 చంపిన శ్రీనివాసరెడ్డిని ఎన్కౌంటర్ ఎందుకు చేయలే? ఏంది ఎన్కౌంటర్ చేయడంలో కూడా ఈ వివక్షత ఏంటిది? ఎన్కౌంటర్ని సమర్థిస్తున్నామా అది పక్కన పెట్టేసేయండి. అది పరిష్కారం అని ప్రభుత్వం అనుకుంటే ఇక్కడనే ఎందుకు జరిగింది, ఇంతకుముందు జరిగిన కాడ ఎందుకు జరగలేదని చెప్పి ఎంఆర్పిఎస్ మాత్రమే రోడెక్కింది. అణగారిన కులాలకు ఒక న్యాయం, అగ్రకులాలకు ఒక న్యాయమా అని చెప్పి. దాని ఫలితం వల్ల ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చినాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వల్ల అందరికీ న్యాయం జరుగుందా లేదా పక్క పెట్టండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అయితే వచ్చినాయి కదా. ఈ దేశంలో ఎక్కడన్నా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎక్కడన్నా మనకు చూస్తామా అంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఆ ఉద్యమం జరిగిన సందర్భంగా వేసినాయి. అప్పుడు టేకు లక్ష్మి నిందితులకును మన హాజీపూర్ నిందితుడికి కూడా కొంత ఉరి శిక్షలు పడ్డాయి. తర్వాత మళ్ళీ దాని ఏదో పరిణామాలు జరుగుతుంటాయి కోర్టులో. అంటే ఎక్కడ ఏ రూపంగా అన్యాయం జరిగినా మనం మన వంతు పాత్ర సమాజం కోసం పోషించాలనే దానికాడ ఇంకా 10 యాంగిల్లో మనం చెప్పవచ్చు. కానీ సమాజానికి కృతజ్ఞతగా ఎంఆర్పిఎస్ మాత్రం తమ పాత్ర పోషించుకుంటూ వచ్చిందనే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇక పోతే కేటగరైజేషన్ గురించి మాట్లాడుకుందాం. నేను ముందే చెప్పినట్టుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం మొదలైనప్పుడు ఇన్ని మలుపులు తిరుగుతుంది, ఇన్ని ఉద్యమాలు జరుగుతుంది, ఇంత త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఇది కేంద్రం మొత్తం చర్చించాల్సి వస్తుంది, లేదా రాష్ట్రపతి చర్చించాల్సి వస్తుంది, సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మం వాడాల్సి వస్తుంది అనే ఆ స్థాయిలో మాకు అవగాహన లేదు, అంచనా కూడా లేదు. ఉన్నమాట ఇక్కడ బీసీల వర్గీకరణ ఉన్నది, ఎస్సీ వర్గీకరణ ఎందుకు జరగదు అంతే. ఆ సూత్రం మీదనే ఉద్యమం మొదలుపెట్టా. కానీ రాను రాను ప్రయాణం జటిలంగా మారిన సందర్భాలు ఉన్నాయి, కష్టాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, నిర్బంధాలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి, వెన్నుపోట్లు గురైన సందర్భాలు ఉన్నాయి, బలమైన వర్గం బలంగా అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి, పాలకులే ఎంఆర్పిఎస్ని నిర్వీర్యం చేయాలని చెప్పి అనుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. అన్నిటినీ ఛేదించే శక్తి సమాజం మాకు అందించింది. మనం అనుకున్నాం లక్ష్యం చేరేంత వరకు ఎక్కడ రాజీ పడొద్దు, ఎక్కడ స్వార్థానికి లోను కావద్దు, ఎక్కడ భయపడద్దు. యుద్ధం అన్నప్పుడు ముందుకెళ్తున్న సమయంలో సమస్యలు చుట్టుముడతాయి, నిర్బంధం వస్తుంది, ఏదో వస్తుంటుంది. కానీ పాలకులు విధిల్చే అవకాశాలకు తలొగ్గద్దు. యుద్ధం జరుగుతున్నప్పుడు పాలకులు పెట్టే నిర్బంధాలకు మనం వెనుకపోవద్దు. ఈ మూల సూత్రానికి కట్టుబడి ఉండి ఈ ప్రయాణం జరుగుతున్న క్రమంలో మేము విజయాలు సాధించినప్పుడు పొంగిపోలేదు, అపజయాలు ఎదిరినప్పుడు కుంగిపోలేదు.